సో మీరేమో లే ఆఫ్స్ పెద్ద ప్రాబ్లమ్ కాదు అని అంటున్నారు. కానీ చాలా మంది ఐటీ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు. లిటరల్లీ చెప్పాలంటే ఈ లే ఆఫ్స్ వల్ల ఏఐ వచ్చిన తర్వాత మాకు జాబ్స్ రిస్క్‌లో ఉన్నాయి. అలా ఇలా అంటున్నారు. మీరేమో స్కిల్స్ ఉండాలి. మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ అని కంపెనీస్ టై అప్ అవుతున్నాయి అంటున్నారు. ఈ 2 ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అసలు ఏంటి నిజం మార్కెట్‌లో ఏది నడుస్తుంది? ఏఐ వలన జాబ్స్ పోతాయి అనేది నిజమండి. ఎందుకంటే ఏఐ అనేది ఆటోమేషన్ వలన కొన్ని జాబ్స్ అనేవి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ జాబ్స్ మీద ఎఫెక్ట్ ఉంటుందంటే కేటలాగ్ వర్క్ అంటారు ఐటీలో. లో కాంప్లెక్సిటీ వర్క్ అంటే సింపుల్ గా చేసే వర్క్స్ మీద ఖచ్చితంగా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడు వరల్డ్ ఏఐ ఫాస్ట్ గా చేంజ్ అవుతున్నప్పుడు ఏఐ వలన అసలు ఇంతకుముందు ఐటీలోకి రాని సెగ్మెంట్స్ కూడా ఐటీలోకి వస్తున్నాయి. ఎగ్జాంపుల్ అగ్రికల్చర్. ఇప్పుడు అగ్రికల్చర్కి అసలు టెక్నాలజీకి ఇటు వరకు సంబంధమే లేదు. కానీ ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎలా ఉంటుందంటే టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది. సో ఈ ఏఐ ర్యాపిడ్ గ్రో అయ్యే కొద్దీ టెక్నాలజీ డిపెండెన్సీ పెరుగుద్ది కానీ తగ్గదు. ఇప్పుడు అటానమస్ వెహికల్స్ వచ్చేస్తాయి, అసలు రోడ్స్ అన్ని డ్రైవర్లెస్ కార్లు వచ్చేస్తాయి, డ్రైవర్లెస్ ట్రాక్టర్లు వచ్చేస్తాయి, డ్రైవర్లెస్ ఏవేవో వచ్చేస్తాయి అంటున్నారు. ఇప్పుడు అసలు నేను అడిగే ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే డ్రైవర్లెస్ కార్ వస్తే డ్రైవర్ ఎఫెక్ట్ అవుతుంది, ఐటీ ఎంప్లాయీ కాదు. ఆ డ్రైవర్ ఎఫెక్ట్ అవుతూ అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేస్తారు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని ఎవరు మెయింటైన్ చేస్తారండి? సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మరి ఇప్పుడు జాబులు పెరుగుతాయో తగ్గుతాయి? కానీ ఇప్పుడు అది కూడా ఆటోమేషన్ త్రూ అది కూడా ఆటోమేషన్. అయితే ఏదైనా ఇప్పుడు మనం 3 రకాలుగా డివైడ్ చేద్దామండి. లో కాంప్లెక్సిటీ వర్క్, మీడియం కాంప్లెక్సిటీ వర్క్, హై కాంప్లెక్సిటీ వర్క్. లో కాంప్లెక్సిటీ వర్క్ మాత్రమే వచ్చే 5-10 ఏళ్లలో ఆటోమేట్ అవుతుంది. ఓకే. మీడియం అండ్ కాంప్లెక్స్ వర్క్స్ అనేవి ఆటోమేట్ అవ్వటానికి ఇంకా చాలా డికేట్స్ పడుతుంది. ఎందుకంటే దానిలో చాలా యాక్యురసీ అవసరం అవుతుంది, చాలా ఇంటెలిజెన్స్ అవసరం అవుతుంది. సో అందరూ అంటే ఒక ఏఐ రేస్ నడుస్తుంది. ఎవరు ముందంటే నేను ముందు అని చెప్పడానికి ఏదో ఒక ఆర్టికల్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు అనుకున్నట్లు నిజంగా ఏఐ ఎఫెక్ట్ అయితే, ఈ ఏఐ వల్ల జాబులు ఎఫెక్ట్ అవ్వడం అనేది నిజమైతే అసలు లింక్డ్ఇన్ క్లోజ్ చేసేసేయాలి కదా. అవును. అంటే ఇంకా అంత ఎఫెక్ట్ అవ్వలేదేమో కదా, మాక్సిమం కొంతవరకు అయితే ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. కానీ మీరు ట్రెండ్ చూస్తే ఇద్దరు మాత్రమే ఎఫెక్ట్ అవుతారండి. ఎవరైతే ఈజీ టాస్కులు చేస్తున్నారు, ఎనీ ఇండస్ట్రీ, ఐటీ కాదండి ఇక్కడ, ఎనీ ఇండస్ట్రీ, ఈజీ టాస్కులు చేసేవాళ్ళు మరియు లో స్కిల్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అదర్ సైడ్ చెప్తాను నేను. ఇప్పుడు బ్లాక్ చైన్ అనే స్కిల్ ఉందండి. బ్లాక్ చైన్ నేర్చుకున్న వాళ్ళకి లక్షల్లో చాలా మంచి ప్యాకేజీలు ఉన్నాయి, దొరకట్లేదు. టెస్టింగ్ లో ఎస్డెట్ అనే కోర్స్ ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అండ్ టెస్ట్ అని. దానికి దొరక్క కంపెనీలు, పెద్ద కంపెనీలు 1+ ఉన్న చాలా అడుగుతున్నారు. అంటే కాంప్లెక్స్ వర్క్స్ కేమో మ్యాన్ పవర్ దొరకట్లేదు, ఈజీ వర్క్లకేమో మ్యాన్ పవర్ అక్కర్లేదు. ఇది నిజం. రెండు ఉన్నాయి. కాకపోతే ఏఐ రేస్ లో గెలవాలంటే ఇప్పుడు జనాలను భయపెట్టాలి. ఏమని భయపెట్టాలి? ప్రపంచం అంతా అంటే నేను ఏఐ వల్ల మారట్లేదని చెప్పట్లేదు, కానీ ఏఐ వల్ల కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే ఫీల్డ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ ఫీల్డ్స్ ని అర్థం చేసుకోవాలైతే చాలు. సో యాక్చువల్లీ ఇంతకు ముందు జనరేషన్ లో చూసినట్లయితే గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, మా అమ్మాయిని ఇచ్చేస్తాం మీకు అనేవారు. బట్ ఇప్పుడైతే ఐటీ జాబ్ ఉందా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ఎన్ని లక్షల ప్యాకేజ్, ఇవి మ్యాండేటరీ క్వశ్చన్స్ అయిపోయాయి. అంటే గవర్నమెంట్ జాబ్ కన్నా వర్త్ ఉన్న జాబ్ ఐటీ సెక్టర్. ఎందుకు? దీనికి రీజన్ ఏంటి? ఎందుకు అంత పోటీగా నిలుస్తుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రోత్ ఏ గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా కాదండి. అప్పుడు మైండ్ సెట్ సెక్యూర్డ్గా ఉండాలి. అంటే 50 ఏళ్ళు వీళ్ళకి జాబ్ పోకూడదు, స్టాండర్డ్ ఇన్కమ్ రావాలి అనేది అప్పుడు రెస్పెక్ట్, సెక్యూరిటీ చూసుకునేవాళ్ళు. ఇప్పుడు సెక్యూరిటీ కంటే కూడా గ్రోత్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రోత్ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే గ్రోత్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండి. ఇప్పుడు గ్రోత్ ఆర్ ఫెసిలిటీస్. ఇప్పుడు ఎందుకు యూఎస్ వెళ్తున్నారండి? ఫండమెంటల్. ఇప్పుడు భారతదేశం గొప్ప దేశం, మరి అమెరికా ఎందుకు వెళ్తున్నారు? సంపాదించుకోవడం. ఇప్పుడు ఎవరు నేను ఒకటి చెప్పానండి, భారతదేశం గొప్ప దేశం కాదని ఊరుకుంటాడు వాళ్ళు వచ్చి. మరి అమెరికా, మరి ఇంత గొప్ప దేశంలో నువ్వు ఉంటూ ఇంకో దేశానికి ఎందుకు వెళ్తున్నావు? అంటే మనిషి ఎప్పుడైనా సరే దేశం ఇవన్నీతో పాటు ఏం చూస్తాడంటే గ్రోత్ చూసుకుంటాడు. ఇది ప్రాక్టికల్గా, మనం థియరిటికల్గా మాట్లాడకపోయినా. సో ప్రైవేట్ జాబ్స్లో టాలెంట్ ఉన్నప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది. సో ఆ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారు. అయితే ఇక్కడ కూడా క్రిటిసిజం చాలా ఉంది కదండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయి అనవసరం అని చెప్పి చాలా క్రిటిసిజం ఉంటుంది. కానీ బట్ ఓవరాల్గా నేను చూసినంత వరకు అయితే ఏ ఫీల్డ్లో గ్రోత్ ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ వచ్చిందండి. ఏఐ వచ్చిన తర్వాత రేపొద్దున ఏదో కొత్త ఫీల్డ్ వచ్చింది అనుకోండి, దానిలో ప్యాకేజీలు బాగున్నాయి అనుకోండి, ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ నేను కంప్యూటర్ సైన్స్ అని కూర్చోడు, దానికి వెళ్ళిపోతాడు, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు, నేర్చుకుంటాడు, మారిపోతాడు. సో అంటే
జనరేషన్స్ లో చూసేది ఏంటంటే ఖచ్చితంగా గ్రోత్ అండి. నేను అనుకోవటం నెక్స్ట్ జనరేషన్ అంతా ఎక్కువ బిజినెస్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మా ముందు జనరేషన్ గవర్నమెంట్ జాబ్, తర్వాత ప్రైవేట్ ఈ ఐటీ జాబ్స్ వచ్చినాయి. నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా పూర్తిగా వాళ్ళు ఫోకస్ చేసేది బిజినెస్ మీద. ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. ఓకే. సో మోర్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఇప్పుడు 5% నుండి అప్పుడు 20% పెరుగుతారు. ఓకే. అంటే వాళ్ళకి రెస్పెక్ట్ వచ్చే రోజులు ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఒక హుహు. టైంలో ఎంటర్ప్రెన్యూర్కి ఎంప్లాయీకి చూసుకుంటే ఎంప్లాయీనే ప్రిఫర్ చేశారు. హుహు. బట్ ఫ్యూచర్ ఆఫ్ గ్రోత్ అంతా కూడా ఎంటర్ప్రెన్యూర్లో ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు రీజన్ ఐటీ సెక్టార్ వాళ్ళని చూస్ చేసుకోవడానికి మీరు వాళ్ళలో ఉన్న గ్రోత్ అండ్ ఫినాన్షియల్ సపోర్ట్ కూడా. ఆబ్వియస్లీ గ్రోత్ అంటే అంతే గదా! అవును. కానీ మరి లక్షల్లో సంపాదిస్తున్నా గానీ ఎక్కడ ఐటీ సెక్టార్‌లో ఉన్న మనుషులు ఎందుకు ఏదో ఒక హెల్ప్‌లెస్ స్టేజ్‌లో ఎప్పుడో ఒక నర్వస్ స్టేజ్‌లో, డిప్రెస్డ్ స్టేజ్‌లో అలా ఎందుకు ఎప్పుడు ఉంటారు? ఉండరండి. అలా ఎవరు స్ట్రెస్‌డే ఉంటారు చాలా మంది ఎప్పుడు ఎవ్వరు అడిగినా ఉండరండి. కానీ. నేను 15-16 ఇయర్స్ ఐటీలో వర్క్ చేశానండి. ఓకే. ఎవరు ఉంటారంటే అలా హ్మ్. ఏ ఫీల్డ్‌లో అయినా సరే, ఏ ఫీల్డ్‌లో అయినా సరే ఒక ఐటీకి దీనికి సంబంధం లేదండి. అంటే నాకు అనిపిస్తది అంటే నేను ఒక హ్మ్. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా సాఫ్ట్‌వేర్‌తో చాలా అలైన్ అయి ఉన్న పర్సన్‌గా నేను హ్మ్. అనుకుంటాను. మీడియా గాని, మూవీస్ గాని ఐటీని కొంచెం ఎక్కువ ఎక్స్‌ప్లాయిట్ చేసినాయి. కానీ వాస్తవం చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉండే పే స్కేల్ గాని, అక్కడ ఉండే ఫెసిలిటీస్ గాని, స్ట్రెస్ అనేది స్కిల్‌కి సంబంధించిందండి. హుహు. ఒక మనిషి ఒక ప్రోగ్రామ్‌ని ఒకతను హాఫ్ అన్ అవర్‌లో చేస్తాడు. ఒకతను అదే పని గంట సేపు ఒక రోజు చేస్తాడు. ఇక్కడ ఏమవుద్దంటే ఇతను స్కిల్ లేకుండా ఐటీ జాబ్‌కెళ్ళినప్పుడు లేదా ఐటీ జాబ్‌కెళ్ళి స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిన వాళ్ళు స్కిల్ అంటే అది కమ్యూనికేషన్ కావచ్చు, యాహ్! మేనేజ్మెంట్ కావచ్చు, టెక్నికల్ ఏదైనా కావచ్చు. లేని వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కానీ స్కిల్ ఉండి ఐటీ జాబ్‌లో ఉండే ఐటీ అనే కాదండి. ఏ ఫీల్డ్‌లో ఉన్నా సరే అసలు ఐటీలో మీరు చెప్పింది నిజమైతే ఎంతమందితో ట్రై చేస్తారండి? హ్మ్. ఇవాళకి కూడా ఏఐ వచ్చాక జాబులు పోయినాయి. ఇన్ని ప్రపంచం మాట్లాడుతుంది కదా! ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్ అనేది ఇండియా వైడ్ హాట్ స్కిల్. 1400 యూనివర్సిటీలు ఉన్నాయి. హ్మ్. బీటెక్‌కి 1400 యూనివర్సిటీల్లో కూడా టాప్ స్కిల్ ఇది. 1400 యూనివర్సిటీలో టాప్ స్కిల్ బీటెక్. ఫస్ట్ సీట్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ. ఓకే. మరి అందరూ చూస్తారు కదండి పేరెంట్స్ అంతా. హుహు. ఏమని? ఏఐ వచ్చేసింది. మీరు చెప్పినట్టు సాఫ్ట్‌వేర్‌లో స్ట్రెస్ ఉంది. ఇదంతా ట్రాష్ అండి. కానీ మరెందుకు చాలా మంది ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇలా ఖాళీగా ఉండి జాబ్స్ రాక స్కిల్ కష్టంగా లేక, ఉంది అని స్కిల్ అంటారు. లేక. అంతేనా? అంటే మరి అంతే. మీరు వాళ్ళకిచ్చే సలహా ఏంటి? అంటే అలాంటి ఒక స్టూడెంట్ మీ దగ్గర కౌన్సెలింగ్‌కొస్తే మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? చెప్తున్నాను కదండీ! సాఫ్ట్‌వేర్ జాబ్ తెచ్చుకోవడానికి హ్మ్. ప్రాక్టికల్‌గా 6 నెలల నుంచి 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ సాఫ్ట్‌వేర్ కోర్స్ అంటే ఎవడు నేర్చుకోడు. కాబట్టి అందరూ ఏం చేస్తారు 3 నెలల కోర్స్ అని పెడతారు. ఓకే. నిజం అది. ఎవడైనా చెప్పినా గాని. 1 ఇయర్ పడుతుంది. అంటే అందరికీ కాదు. ఎవరో తెలివిగలోళ్ళు 5, 6 ఉంటే ఆడు 3 నెలల్లో జాబ్ కొట్టుకుంటారు వాళ్ళు. అయిపోతుంది. యాహ్! సో, ఐటీ జాబ్ తెచ్చుకోవటం అనేది అన్ని జాబుల కంటే ఈజీ. ఇప్పుడు బ్యాంక్ జాబు, గ్రూప్ 1 జాబు, హ్మ్. సివిల్స్ మీరు అన్ని జాబ్‌తో కంపేర్ చేయండి. అన్ని హ్మ్. జాబ్స్ కంటే ఈజియెస్ట్ జాబ్ ఐటీ జాబ్ తెచ్చుకోవటం. కానీ ఓకే. దాన్ని రైట్ ప్యాటర్న్‌లో ప్రిపేర్ అవ్వాలి. ఆ రైట్ ప్యాటర్న్‌లో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటుంది. సో, ఇప్పుడు దేనికి డిమాండ్ ఉంది? దేనికి జాబ్స్ వస్తాయి? ఎలా నేర్చుకోవాలి దాన్ని? దానిలో ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి? ఇదంతా అది కూడా అందరికి తెలిసిందేనండి. అది పెద్ద కష్టమైన విషయం కాదు. కాకపోతే స్టూడెంట్ ఏంటంటే స్టూడెంట్‌కి ఆశ పుట్టుద్ది. ఎక్కడ ఆశ పుట్టుద్దంటే ఎవడైనా నాకు జాబ్ ఇప్పిస్తాడేమో. ఇప్పుడు ఇంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు ఆడి ఊళ్ళో, హ్మ్. హ్మ్. ఆడి ఫ్రెండ్ సర్కిల్‌లో, ఆడి సీనియర్‌లు. వాడు ఏమనుకుంటాడు నాకు జాబ్ రాలా. నేను చదువుకుంటే ఈడు నాకు ఇప్పించేదేంటి? ఇంతమంది మా మా ఫ్యామిలీలో ఒక 50 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉన్నారు హ్మ్. అనుకుందాం. హ్మ్. వీడి ఆశ ఏంటంటే పిల్లోడిది ఈ 50 మందిలో ఎవడో ఒకడు ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే ఈడు ఏం నేర్చుకోడు. ఇప్పిస్తే బావుండు అని ఒక ఇది మైండ్ సెట్ ప్రాబ్లమ్ అండి. ఓకే. అంటే వాడు ఏమని రావాలంటే హైదరాబాద్ ఇప్పుడు అమీర్పేట్ ఈస్ బెస్ట్ ప్లేస్ ఫర్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అండి. అమీర్పేట్ ఈస్ ఎ మార్కెట్ ప్లేస్. అంటే హ్మ్. హ్మ్. చాలా మంది అమీర్పేట్‌ని క్రిటిసైజ్ చేస్తారు. ఈ పాయింట్ కూడా నేను మాట్లాడాలనుకున్నాను నేను. నేను కూడా మొన్న ఒక జర్నలిస్ట్ ఏదో అమీర్పేట గురించి నెగెటివ్‌గా వీడియో చేస్తే నాకు అనిపించింది. సీ ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్‌లో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్‌ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ నేర్పించి పంపించిన ప్లేస్ అమీర్పేట. ఏ ట్రైనింగ్ మాదనే కాదు. క్వాలిటీ తోటని కాదు. హ్మ్. హ్మ్. అందులో మంచి చెడు ఉంటుంది. ఎందుకంటే ఇది మార్కెట్ ప్లేస్. అమీర్పేట ఒక మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్‌లో మంచి ఉంటది, చెడు ఉంటది. అవును. అది స్టూడెంట్‌కి తెలియాలి జడ్జిమెంట్ అనేది. సో అమీర్పేట వస్తే చాలా తక్కువ కాస్ట్‌కి కోర్సెస్ నేర్చుకోవచ్చు. హ్మ్. కొంచెం ఓపికగా వాడు ట్రై చేస్తే జాబ్స్ వస్తాయి. సో హ్మ్. అసలు జాబ్ రాకపోవడానికి రీజన్ మాత్రం పూర్తిగా స్టూడెంట్ మైండ్ సెట్ వాడికి ఉండే లేజినెస్. ఇంక అంతే. వేరే కారణం ఏం లేదు. మీరన్నట్టు నిజంగానే అమీర్‌పేట్‌లో ఒక పుట్టగొడుగుల్లాగానే ఎక్కడ పడితే అక్కడ బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. 100% ప్లేస్‌మెంట్స్, 100% జాబ్ అసిస్టెన్స్ ఇవన్నీ బోర్డ్స్ చూస్తాం మనం. అవును.
అందులో మీరు చెప్పినట్టే నిజంగా కొన్ని జెన్యూన్ ఉన్నాయి, కొన్ని ఫేక్ ఉన్నాయి. అంటే లేని బోర్డ్స్ కూడా చాలా ఉంటాయండి, బోర్డ్స్ ఉన్నాయి. లేనివి కూడా చాలా ఉంటాయి. కానీ అవే ఎక్కువ అవును కనిపిస్తాయి. అంటే అవును ఫోకస్ దాని మీదకే వెళ్ళిపోతుంది అవును కదా. అవును ఇప్పుడు క్వాలిటీ బట్టలు అమ్ముతున్నాము అన్న అవును. దానికి సో ఆ 90% బోర్డు వైపుకే వెళ్తుంది కదా. సో అలానే వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 100% ప్లేస్మెంట్స్ చూస్తూ ఉంటారు. కానీ నా డౌట్ ఏంటంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాళ్ళు సాధించలేని ప్లేస్మెంట్స్ ఇక్కడ 1, 2, 3 ఆర్ హార్డ్లీ 6 months కోర్స్ లో నిజంగా స్కిల్స్ పెరిగి ఒక జాబ్ కి వాళ్ళు వర్త్ అంటారా? దీనిలో 2-3 పాయింట్లు ఉన్నాయండి. హ్మ్. అది ప్రూవ్డ్, ఇది మీరు చెప్పేది ప్రూవ్డ్. ఓకే. 2021లో హ్మ్. అందరికి జాబ్స్ వచ్చినాయి. 1995 నుంచి ఇప్పటి వరకు అమీర్పేటలో 100 మంది నేర్చుకుంటే కనీసం 20 మందికి జాబ్లు వచ్చినాయి, 80 మందికి రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, అమీర్పేట వచ్చి ఎంత కడతారండి ఫీజు? 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 30,000. ఇప్పుడు కొంచెం 30 నుంచి 50,000 మధ్యలో ఫీజులు వచ్చినాయి. ఓకే. ఒక 2 ఏళ్ల క్రితంకి వెళ్తే మాత్రం 10,000, 15,000 ఫీజు స్ట్రక్చర్ అక్కడ. 5 నుంచి 15,000. ఇవాళ కూడా 5 నుంచి 20,000, 25,000 లోపే ఉన్నాయి. పేరెంట్ అండి ఇంజనీరింగ్ కాలేజ్కి లక్షలు కడతాడు. వాళ్ళని అడిగాడు ఎప్పుడన్నా వెళ్ళి? లేదు. అడగగలడా? మ్మ్. వీళ్ళకి ఊరికనే దొరికేది అమీర్పేట మాత్రం. కొన్ని జర్నలిస్టులు అడుగుతారా? లేదు. ఏమైనా ఛానల్ వాళ్ళు వీళ్ళు అడిగారు, ఓ పలానా యూనివర్సిటీ ఎంత తీసుకుంటున్నాను అని చెప్పి? అంటే డబ్బులు కడితే క్వాలిటీ ఉన్నట్టు, డబ్బులు లేకపోతే క్వాలిటీ లేనట్టు కాదు కదండి. మ్మ్. అఫోర్డబుల్ ప్రైస్లో వరల్డ్ వైడ్ ఐఐటి రీసెర్చ్ చేసిందండి. నేను ఐఐటి రీసెర్చ్ రిపోర్ట్ గూగుల్లో చూపిస్తాను. ఓకే. ఐఐటి వాళ్ళు రీసెర్చ్ చేశారు అమీర్పేటలో ఎందుకు ఎంతమంది వస్తున్నారని. రీసెర్చ్ చేస్తే వాళ్ళు తెలిసింది ఏంటి అంటే, వాళ్ళు ఒక ఫ్యాకల్టీ ఒక డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతూ అఫోర్డబుల్ ప్రైస్లో రూరల్ పిల్లలకు చాలా తక్కువ ఖర్చుతో స్కిల్స్ నేర్పించడం అనేది. ఇప్పుడు మీరు ఇదే పూణే వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఎంత కాస్ట్ ఉంటే తెలుసండి అక్కడ. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ పెట్టిన తర్వాత తగ్గినాయి, కానీ మ్మ్. మామూలుగా ఇదే జావా నార్త్ ఇండియన్స్ అమీర్పేట వస్తారండి. ఇప్పుడు క్వాలిటీ తోటికి నార్త్ ఇండియన్స్ చాలా మంది వస్తారు. ఓకే. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అఫోర్డబుల్ ప్రైస్. పూణేలో లేక కాదు కదా వచ్చేది. మ్మ్. అంటే అమీర్పేటలో 80% మంచి ఉంది, 20-30% చెడు కూడా ఉంటుంది మ్మ్. మార్కెట్ ప్లేస్ కాబట్టి. కానీ అసలు ఇక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే 4 years బీటెక్ ఏ ఇంజనీరింగ్ కాలేజ్ 100% జాబ్ గ్యారంటీ ఒకటి చూపించండి నాకు, ఒక యూనివర్సిటీని చూపించండి నాకు. లేదు. 20 లక్షలు డొనేషన్ ఎంత అండి ఇంజనీరింగ్? అప్పుడు డొనేషన్ ఎంత కట్టించుకుంటున్నారు? అంటే అమీర్పేటని టార్గెట్ చేస్తే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, మా ఇన్స్టిట్యూట్ కాదు 95 నుంచి ఇప్పటి వరకు కూడా అమీర్పేటలో మంచిగా చెప్పి ఒక క్లాసులో 1000 మంది పిల్లలకు చెప్పి పిల్లలు నుంచి నోట్స్ రాసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ నచ్చాడు కాబట్టి. ఉన్న నుంచుంటారు పిల్లలు 1000 మంది రూమ్లో, సినిమా థియేటర్లో, సినిమా హాల్లో కూర్చుంటారు, నుంచి చూడమంటే సినిమా. ఫ్యాకల్టీ నచ్చాడు కాబట్టి, వాడిని నమ్మితే జాబ్ వస్తుంది కాబట్టి. సో నేను చెప్పగలిగేది, ఒక జాబ్ గ్యారంటీ అనే పదాన్ని ఇక్కడ కాదండి, ఇప్పుడు బీటెక్లో వాడుతున్నారు. వాళ్ళు ఎందుకు కడుతున్నారు అంత డొనేషన్? అసలు నా ప్రకారం అయితే ఈ క్వాలిఫికేషన్ స్ట్రక్చర్ పోయిద్దండి ఫ్యూచర్లో. స్కిల్స్ ఉన్నాయా లేదా, స్కిల్ ఉన్నవాడి జాబ్ వస్తుంది. ఇది అసలు రావాల్సిన స్ట్రక్చర్ ఇది. సో మీరు చెప్పిన ఈ థియరీ ప్రాసెస్ ఏదైతే ఉందో బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. అంత డెస్పరేట్ స్టూడెంట్స్, ఇంత డెడికేషన్ గా నించుని రాసుకునే వాళ్ళు ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడున్న మీ బ్యాచ్ లో ఎవరైనా చూస్తున్నారా మీరు? సో బేసికల్గా ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఒక 10-20% స్టిల్ హార్డ్ వర్కింగ్ ఉన్నారు. ఓకే. అంటే ఒకప్పుడు ఒక 30 మెంబర్స్ నేను క్లాస్ చెప్తే గ్యారంటీగా ఒక 15 మంది జాబ్ వచ్చు, దాని కాన్ఫిడెన్స్ చెప్పేటప్పుడే అర్థమైపోయేది, వీడి జాబ్ వస్తుంది, వీడు చదువుకుంటున్నాడు. ఓకే. ఇప్పుడు అది తగ్గింది పర్సంటేజ్. నేను చెప్పేది అది ఎందుకు తగ్గింది అంటే, ఒకటి కోవిడ్ అండి. కోవిడ్లో వీళ్ళు కాలేజెస్కి వెళ్లకుండా కొంచెం కష్టపడే తత్వం పోయింది. ఈ కోవిడ్ బ్యాచ్ ఇప్పుడు వెళ్ళిపోతారు. ఇప్పుడు నాకు తెలిసి ఈ సంవత్సరంతో కోవిడ్ బ్యాచ్ అంతా బయటకు వెళ్ళిపోతారు. అంటే మరి కోవిడ్ బ్యాచ్ కంటే బేసికల్గా ఏంటంటే వీళ్ళు ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యారు, వీళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు, ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యారు. సో కొంత ఇంటెన్సివ్ ఫోకస్ ప్రిపరేషన్ తగ్గింది. రెండవది కమ్యూనికేషన్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే ఏమవుతుందంటే ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో మన టీచర్స్తో మాట్లాడాలి, ప్రిన్సిపాల్తో మాట్లాడాలి, ల్యాబ్ చేయాలి, వీళ్ళందరితో మాట్లాడాలి. ఆ కమ్యూనికేషన్ కూడా తగ్గింది. అప్పుడు మిస్ అయింది అదంతా. మూడవది ఏంటంటే ఆ 21లో ఏం జరిగిందంటే ఎవడ పడితే జాబ్ వచ్చేసింది ఐటీలో. ఆ వేవ్ వచ్చి అది చూసి ఇప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే మన చుట్టుపక్కల చూసే దాన్ని బట్టి నేర్చుకుంటాం మనం. మా దగ్గర ఎవడో ఏదో ఒక జాబ్ వచ్చింది కాబట్టి, అంటే పెద్ద చదవకపోయినా జాబ్ వచ్చింది కాబట్టి నాకు కూడా వస్తే ఆశతో వస్తున్నారు ఇప్పుడు. ఓకే. అది తప్పు. ఇప్పుడు టఫ్ అయిపోయింది. సో చాలా రీజన్స్ అండి. అంటే కొంత చెప్పాలంటే ఈజీ మైండ్కి ఇప్పుడు పిల్లలు ఎక్కువగా మేబీ జనరేషన్ చేంజ్ అయ్యి ఉండొచ్చు అది.